ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక దినవంతుల బాధ్యతలో మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ పరిశుద్ధాలయంలో నీ రక్తము చేత విమోచింపబడిన నీ ప్రజలముగా సమకూడి స్థానిక సంఘముగా ప్రార్థించిన నిమిత్తమే మీరు మాకు ఇచ్చిన ఈ ప్రశస్త సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. గొప్ప దేవుడు వేయండి, మా ఎడలు నీవు కలిగినట్టు గొప్ప ఉద్దేశాన్ని మా ఎడలు రుజువుపరుచుతున్నందుకు వందనాలు. మీ నామమును మాకిచ్చి ఆ నామమును బట్టి నేను అడుగు నిమిత్తమై దానికి చెందిన ప్రజలముగా మమ్మల్ని చేసినందుకు వందనాలు. మరొక పర్యాయం ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ సన్నిధిలో సమకూటికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇక్కడ వచ్చిన నీ ప్రజలందరిని బట్టి వందనాలు. ఇంకా నీ ఉద్దేశంలో ఉన్నవారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి. ఏక మనసుతో, ఏక ఆత్మతో, సంతోషంతో నీ సన్నిధిలో నీ వాక్యానుసారంగా ప్రార్థించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. పాటల ద్వారా, లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించండి. సార్వత్రిక సంఘంలో చెదిరిన పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్న వారి అవసరాలు తీర్చండి. దేవా, మెట్టుకు మా మధ్య మీ సన్నిధి ఉంచండి. మమ్మల్ని మీరే నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఆవరణ చుట్టూ, మందిరం చుట్టూ మీకు కంచి వేయండి. పవర్ ఈ సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయటం కృపనివ్వండి. మమ్మల్ని కూడా సంతోషింపచేయండి, ఆనందింపచేయండి. వాక్యం మీద ఆనందించుటకు ప్రార్థించుట ద్వారా మీ చిత్తం మీ భూమి మీద నెరవేర్చబట్టకై మాకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేయటం కూడా కృపనివ్వండి. ఇంకా నీ ఉద్దేశంలో ఉన్న ప్రజలను, ఆసక్తి గలవారిని, ఆశ గలవారిని తోడుకుంటండి. నిర్లక్ష్యంగా ఉన్న వారిని సంధించండి. ఈ భూమి మీద మా దినములు కొద్దిగా నెరిగి ఇయ్యబడి నీ దినాలు నీ కొరకై జీవించటం కృపనివ్వండి. మాకు అప్పగమైన బాధ్యత విషయంలో కూడా మా దినములు తక్కువని గుర్తెరిగి త్వరితగతిని ఆసక్తితో చేయటకు సహాయం చేయండి. నాటికి సాయంకాల సమయంలో మీ సన్నిధి మాతో ఉంచుమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాడదాం. పాట సంఖ్య 639, 636 పాత పాటలు. వచ్చుచుండే కృపకాలం ఉపయోగి, చీకటి కాలం వచ్చుచుండే కృపకాలం ఉపయోగించు. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగిదవా. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగిదవా. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసు సాగిదవా. తలుపులు తెరచి ఉండగనే విరిగి మనసుతో సాగిదవా. కాలమపాయం గానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయం గానుండే సమయము సద్వినియోగించు.
భూములధికముగా చూచిన నీవు సాగిరా. వీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. యేసుని వారికి చూపించు ప్రేమవార్తను చాటించు. యేసుని వారికి చూపించు ప్రేమవార్తను చాటించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయం కానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయం కానుండే సమయము సద్వినియోగించు. ఎన్నో రాజ్యము నీనాడు దేవుని పనికి పూయబడి. ఎన్నో రాజ్యము నీనాడు దేవుని పనికి పూయబడి. తెరచిన తలుపులు ఎదురుండ ప్రవేశించు జ్ఞానులు. తెరచిన తలుపులు ఎదురుండ ప్రవేశించు జ్ఞానులు. తలుపులు తెరచి ఉండగానే సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయం గానుండే సమయం సద్వినియోగించు. కాలమపాయం గానుండే సమయం సద్వినియోగించు. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత గలదు. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత గలదు. అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. అని చెప్పేడి దినములు సమయము సద్వినియోగించు. బాధ్యతలు మనకది కావు ప్రియులా. బాధ్యతలు మనకది కావు ప్రియులారా. మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము. మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో తెరచి
సమయం సద్వినియోగించు కాదు హృదయములానిపు కాదు హృదయములానిపు నీదు ప్రేమతో నా ప్రభువా యుండగనే విరిగిన మనసుతో సాగెదవా తెరచి యుండగనే విరిగిన మనసుతో సాగెదవా కాలమపాయం గానుండే సమయము సద్వినియోగించు కాలమపాయం గానుండే సమయము సద్వినియోగించు. 642 పాట పాడదాం. 629 పాత పాటలు. 642 629. అందలు చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవులిలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రము ఓ సంగమా అందలు చేరని గొర్రెలెన్నో రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలే అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలే వారి నిమిత్తం ప్రేమ పడితే మరి వారిని వెదకెడి వారెవరు వారి నిమిత్తం ప్రేమ పడితే మరి వారిని వెదకెడి వారెవరు మందలు చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రము సంగమా మందలు చేరని గొర్రెలెన్నో రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును
ప్రకటించని స్థలములు కలవు. నన్ను చాటించువారు కలరిచట. ప్రకటించని స్థలములు కలవు. నన్ను చాటించువారు కలరిచట. పిలువబడిన వారందరూను మన ప్రభు ఆజ్ఞకు లోబడి రండి. పిలువబడిన వారందరూను మందలో చేరండి. గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా. ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము సంగమా. మందలు చేరండి. గొర్రెలెన్నో రమ్మని యేసు ప్రార్థించుము. నడిపించును రమ్మని యేసు ప్రార్థించుము. నడిపించును. నాకై పలికెడు నాలుకలు, నా వల్లే నడచెడు పాదములు. 我里那个为你为知道啊。అందలు తీరన్ గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వేదము రమ్ము మందలు తీరన్ గొర్రెలెన్నో రమ్మని యేసు ప్రార్థించుము నడిపించును రమ్మని యేసు ప్రార్థించుము నడిపించును. ఐదు 599 588 599 588 పాతవాళ్ళు. వెళ్ళేదను మీరు ప్రార్థనలో నుండుడి, నేను వెళ్ళేదను మీరు ప్రార్థనలో నుండుడి.
వెళ్ళుచున్నాను. దేవుని వాక్యం నీ జీవాహారం, దేవుని వాక్యం నీ జీవాహారం. ఎల్లప్పుడూ ధ్యాని స్తుతించుచునుండుడి, ఎల్లప్పుడూ ధ్యాని స్తుతించుచునుండుడి. నేను వెళ్ళుచున్నాను. నలుగురు ఎక్కడ కలసియుండెదరో, నలుగురు ఎక్కడ కలసియుండెదరో, నన్ను మరువక ధ్యానించుచుండుడి, నన్ను మరువక ధ్యానించుచుండుడి. నేను వెళ్ళుచున్నాను. ఎరువక నిలువు ఏంటి బోధలలో, ఎరువక ఏంటి బోధలలో, మరువక మీరు ధ్యానించుచుండుడి. నేను వెళ్ళుచున్నాను. హింసించబడిన హింసించకుడి, హింసింపబడిన హింసింపకుడి. కీడుకు బదులు మేలు చేయుచుండుడి, కీడుకు మిమ్మును కొనిపోవరగా వచ్చెదను, మిమ్మును కొనిపోవరగా వచ్చెదను. ముచ్చటించుడి రాకను గూర్చి, ముచ్చటించుడి ప్రేమతో ప్రాణం నర్పించి తిని, ప్రేమతో ప్రాణం నర్పించి తిని. ఈ ప్రేమని సదా ధ్యానించుండుడి, ఈ ప్రేమని సదా ధ్యానించుండుడి. నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళేదని మీరు ప్రార్థనలో నుండుడి, నేను వెళ్ళేదని మీరు ప్రార్థనలో నుండుడి. దేవుని వాక్యము పాటించుచుండుడి, దేవుని వాక్యము పాటించుచుండుడి. నేను వెళ్ళుచున్నాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి మార్చు. సహోదర ప్రేమ నిలువరముగొండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. వివాహం అన్న విషయంలో ఘనమైనదిగా పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. యేసుక్రీస్తు నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును.
మనకు ఒక బలిపీఠం ఉన్నది, దానికి సంబంధమైన వాటిని తినటకు గుడారంలో సేవ చేయే వారికి అధికారం లేదు. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాము. ఉపకారమును ధర్మమును మర్చిపోకుడి. అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. మా నిమిత్తం ప్రార్థన చేయడి. మేము అన్ని విషయంలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకుంటున్నాము. గొర్రెల గొప్ప కాపురి అయిన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి. అతను శీఘ్రముగా వచ్చిన యెడల అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచేదను. కృప మీ అందరికీ తోడేయును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక పర్యాయం నీ సన్నిధిలో సమకూర్చి నీ సన్నిధి మాతో ఉంచి నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. పాటల ద్వారా నీ వర్తమానం ఇచ్చినారు, నీ వాక్యం కూడా మా కొరకే మా భాషలో ఇచ్చినందుకు వందనాలు. చదవగలిగినాం. ఈ సమయం కొరకే ఏ మనసుతో నీ ఎద్దుకు రావాలనో, ఏ సంగతులు నీ సన్నిధిలో అడుగుట ద్వారా మాకు అవసరమైన సంగతులు మేము పొందవలసి ఉన్నదో ఈ వాక్యం ద్వారా కనపరచండి. నిలబడిన దాసుని నేను నిష్ప్రయోజక దాసుని మీద ఒప్పుకొనిచున్నాను. నేను ఖాళీ చేసుకొని చుట్టూనిగా వీడు వచ్చిన చిన్న మందకు అవసరమైన జీవముగల మాటలను గ్రహించండి, పోషణ మాటలను గ్రహించండి, పోషించండి, ఆదరించండి, ధైర్యపరచండి. చదవని లేఖనాలు మరొకసారి విరిచి మా కొరకై పంచి ఇవ్వమని మీ వైపు మేము చూస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది అనేక పర్యాయాలు మనం చదివిన భాగమే. అయితే మరలా ఈ దినం కూడా ఇది జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకి ఈ అవకాశం ఇచ్చినాడు. ఇక్కడ అపోస్తలులు దాదాపుగా పౌలు ఈ సంగతులు మాట్లాడుతున్నప్పుడు అనేక రకములైన ప్రత్యక్షతలు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి పాత నిబంధన గ్రంథంలో నుంచి ఆ ప్రధాన యాజకత్వాన్ని గురించి మరి విశేషముగా ఆ ప్రత్యక్ష గుడారములోని మొదటి గుడారములోని సంగతులను గురించి వాటికంటే మరి శ్రేష్టమైన వాణిని వాటిలో నుండి చూపించుకుంటూ వచ్చాడు. ప్రతి అధ్యాయంలో అవి కనపడతాయి మనకి. మరి శ్రేష్టమైన సంగతులు, మరి శ్రేష్టమైన నిబంధన కావచ్చు, మరి శ్రేష్టమైన పిలుపు కావచ్చు, దేవదూతుల కంటే హెచ్చైన వాడిగా కావచ్చు, ఇలా అనేక సంగతులను గురించి చెప్తున్నాడు. చివరికి వచ్చేసరికి ఈ సహోదర ప్రేమతో ముగించినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ప్రతి అపోస్తలుడు చివరికి అక్కడికి వచ్చే ముగిస్తున్నారు. పత్రికల్లో యోహాను కానీ, పేతురు పత్రికలు రాసినప్పుడు కానీ, యాకోబు కానీ, యూదా కానీ. ఎందు నిమిత్తం అంటే ఇటు బాధ్యత మన మీద ప్రభు పెట్టాడు. ఆయన చూపించాడు, అది నేర్పించాడు. అందుకే ఆయన చెప్పాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అంటాడు. అందుకే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. కొలబద్ద ఏంటంటే అది ఎవరైతే ఇట్టి ప్రభు యొక్క లక్షణాలు స్వభావం కలిగి ఉన్నారో స్వాభావికంగా అట్టి వారి వైపు ప్రభు దృష్టి ఉంది. అది మనం గమనించాలి. వారి పాపులే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపంలోనే పుట్టాడు. కానీ
ఆదాములో పాపమును బట్టి దేవుని సంబంధమైన లక్షణాలన్నీ మానవుడు కోల్పోయి దేవునితో సహవాసము కూడా సమాధానం కూడా కోల్పోయినప్పుడు సహితము భూమి మీదనున్న మానవులలో దేవుడు వారి యొద్దకు వచ్చి నివాసం చేసి దేవుని మాట విని దేవుని స్వరాన్ని గ్రహించగలిగే స్థాయి కలిగిన మనుష్యులు దేవుడు మన కొరకు ముందుగా రాయించి పెట్టాడు. అట్టివారిలోనే హానోకు ఉన్నాడు, అట్టివారిలోనే అబ్రహాం ఉన్నాడు. అది మనం చూస్తున్నాం. ముందు నోవహు కూడా ఉన్నాడు ఆ మధ్యలో. ఆ కారణం చేత పాపముతో నిండి ఉన్న లోకములో పాప శరీరంలో మానవులుగా ఉంచబడిన దేవునితో కలిసి నడుచుటకు మార్గం ఎంచుకున్నారంటే దాని ఉద్దేశం ఏమంటే వారి జీవితాల్లో దేవునితో నడవగలమని, నడవవచ్చని, దానికి తగిన సంగతులు వారి జీవితాల్లో క్రమపరుచుకున్నారు, లేదంటే వారిని వారు భద్రపరుచుకున్నారంటే పాపము నుండి, ఆ పాప మాలిన్యము నుండి భద్రపరుచుకునుట ద్వారా ప్రభువునకు చోటు ఇచ్చారు. అన్ని సంగతులు బాగుండి కూడా ప్రభువునకు చోటు ఇవ్వని వారిని కూడా చూస్తాం. అది రోమాపత్రిక 1వ అధ్యాయంలో అటు వారిని చూస్తాం. అటువారు తమ మనసులో దేవునికి చోటు లేదు. అయితే ఇక్కడ పరిస్థితి అలా కాదు. ఇక్కడ పాపమును బట్టి దేవునికి దూరస్తుడైన మానవుడు దేవునితో సహవాసం చేయాలనే ఆశ కలిగి, ఆశతో ఒకటే కాదు, దానికి తగిన రీతిగా దేవుని యొక్క స్వభావాన్ని గుర్తెరిగి అలాగుండుటకై ఎవరైతే తమ కలిగి ఉన్న స్వల్ప శక్తితో ప్రయత్నం చేశారో అట్టి వారిని దేవుడు కోరుకున్నాడు. వారి ఆశను చూచాడు. దేవునిలో ఉన్న స్వభావమును కలిగి ఉండుటకై వారిలోని ఆశను దేవుడు చూచాడు. అట్టి వారిలో హానోకు ఉన్నాడు. అందుకే రాయబడింది, హానోకు దేవునికి ఇష్టుడై ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవునికి ఇష్టడంటే దేవుని లక్షణాలు, దేవునికి ఏమి ఇష్టమో తాను ఎరగగలిగాడు. వ్యతిరేక పరిస్థితుల మధ్య దేవుని సన్నిధిలో నుండి మానవుడు త్రోసివేయబడిన తర్వాత కూడా మిగిలిన వారికి లేని ఆసక్తి హానోకు ఉంది. అది మనం గమనించాలి. మొదటి నుంచి ఇదే చూడాలి, చివరి వరకు అదే ప్రభు చూచేది. ఏమీ మారవు. అందుకే మధ్యలో చెప్పాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, యుగయుగములు కూడా అవును ఒకటే రీతిగా ఉంటాడు. అయితే మనము గుర్తిరగల దాన్ని మొదటి నుంచి తనను వెతుకువారి ఎడల అంటాడు. ఇప్పుడు హానోకు దేవునికి ఇష్టమైంది ఏంటో ఎరగలిగాడు. ఎరిగిప్పుడు అంతటితో ఆగిపోలేదు. తన జీవితంలో దేవునికి ఇష్టనిగా జీవించాడు. అందుకే దేవుని చేతే సాక్ష్యం పొందాడు. తన కొనుపోబడక మునుపు అట్టి సాక్ష్యం పొందాడు. కాబట్టి మనం కూడా అదే చివరి వరకు వచ్చేటప్పటి వరకు కూడా పత్రికల అపోస్తలులు అదే చెప్తారు, చివరికి అది ఉండాల. ఆ తర్వాత ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. కాబట్టి వాక్యం వినేదే కాదు, దాన్ని ప్రకారము చేయాల. అది అక్కడ హానోకు ద్వారా మొదట నేర్పించాడు. మొదట ఆశ దేవుడు తనతో ఉండాలని, లేదంటే తన దేవునితో ఉండాలని, దేవునితో సహవాసం చేయాలని, దానికి తగిన రీతిగా ఏ లేఖనాలు లేనప్పుడు, ఏ సంఘము లేనప్పుడు తాను ఎరగలిగాడు, ఎరిగి అలాగ జీవించాడు. అది చాలా ప్రాముఖ్యం. జీవించుట చాలా ప్రాముఖ్యం. ఎంత తెలుసుకున్నాం అనేది ప్రాముఖ్యం కాదు, ఎంత జ్ఞానం ఉందనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎంత జీవిస్తున్నాం వాక్యంలో, ఎంత ప్రభుకి ఇష్టంగా ఉన్నాం. ఆ సాక్ష్యం ప్రభు చేత పొందాడు, ప్రభుతో నుండికి తీసుకుని పోబడ్డాడు. నోవహు కూడా అంతే. ఆ తరం వారిలో ప్రభువును పోలి నడుచుకున్న విషయంలో తప్పిపోలేదు. దేవుని దృష్టి కనబడ్డాడు అలాంటి వాడు. అందుకే దేవుడు మాట చెప్పగానే విధేయత చూపించేవాడు కనబడ్డాడు. మాట చెప్పగానే విధేయత, అదే దేవుని గురించిన తెలివి. దేవుని మాటకు వెంటనే విధేయత చూపించడం, ఏం ప్రశ్నించలేదు. అప్పటి వరకు జరగని సంగతులను గురించి హెచ్చరింపబడ్డాడు, వెంటనే విధేయత చూపించాడు.
అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆ తర్వాత అబ్రహాం విషయం చూస్తాం 18వ అధ్యాయంలో, ఆది కాండంలో. తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం చేశాడు. కారణం ఏంటంటే సహోదర ప్రేమ నిలువురంగా ఉంది, నేర్పించబడింది ముందే. అది ఉన్న కారణం చేతే 13వ అధ్యాయంలో లోతుతో తను ప్రవర్తించిన విధానం చూస్తాం. 14వ అధ్యాయంలో లోతు బంధించబడినప్పుడు తనడలు చూపిన ఆయన సహాయాన్ని చూస్తాం. తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తే అదే 18వ అధ్యాయంలో దేవదూతుల్ని ఆతిథ్యం ఇచ్చిన సంగతుల్లో లోతు విషయమే విజ్ఞాపన చేసింది కూడా మనం చూస్తాం. కారణం ఒకటి, వీటన్నిటి విషయంలో సహోదర ప్రేమ నిలువురంగా ఉంది. పరిస్థితులు వ్యతిరేకమే, సందర్భాలు కూడా తనకు అనుకూలంగా ఏమి లేవు. అయినప్పటికీ అబ్రహాము అట్టి ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది, సహోదర ప్రేమ నిలువురంగా ఉండనియుడి, ఆతిథ్యం ఇచ్చే మరొకటి. దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. కారణం అది, ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేనివలన? పైన ఉంది, సహోదర ప్రేమ నిలువురంగా ఉండనిచ్చారు కాబట్టి సహోదరులుగా భావించి ఆతిథ్యం చేసే విషయంలో తప్పిపోలేదు. అందుకే ఆ మాట రాశాడు. అందుకే ఆతిథ్యం అంటే ఎవడబడితే వాడికి కాదు. అందుకే స్పష్టంగా అక్కడ చెప్పాడు, ఆ సహోదర ప్రేమ ఎరిగిన వాడు చేయగలడు. కృత నిబంధనలో సంఘానికి గట్టి ఆధిక్యత, సంఘము సహోదరులు క్రీస్తునందు ఈ సంగతుల విషయమై స్పర్శ కలిగిన వారు మాత్రమే ఇట్టి పనులు చేయగలరు. లేకపోతే స్వార్థపూరిత జీవితం వైపు వెళ్ళి వీళ్ళ సంగతులు మారుతాయి. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు భూమి మీద స్వతంత్రించుకోలేరు, పరలోకంలో కూడా వారికి దొరకవు. అందుకే స్పష్టంగా చెప్తున్నాడు. ఇవి చివరికి వచ్చేసరికి ఈ సంగతి. సరే, 2వ వచనం, మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నది. శరీరంతో ఉన్నారు కాబట్టి కష్టంలో అనుభవించిన వారిని కూడా, ఇది కూడా చాలా ప్రాముఖ్యం. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదంతా కూడా సహోదర ప్రేమలో నుంచే కలుగుతాయి. ఇవన్నీ కూడా సహోదర ప్రేమ ఎప్పుడైతుందో వాడు పడే కష్టం మనకు కూడా కష్టమే. వాడు బంధకంలో మనం కూడా బంధింపబడినట్టే. కారణం ఏంటంటే సహోదరులం, ఒక్క కడుపులో నుండి వచ్చిన వారు, సహోదరులం ఆత్మీయంగా క్రీస్తులో నుంచి వచ్చిన వారు. ఆ కారణం చేత ఒకే రక్తం, ఆ రక్త బంధం అలాగుంది. దానితో ఆత్మ కలిగించే ఆ బంధం ఉన్న కారణం చేత, మనం అది కలిగి ఉన్న కారణం చేత ఈ స్పర్శ ఉంటుంది. లేని వారికి ఇది ఉండదు. అందుకే చివరిలో ఈ మాటలు చివరిగా కంక్లూడ్ చేసేటప్పుడు అనేక ప్రత్యక్షతలు ఇచ్చి మరి శ్రేష్టం మరి శ్రేష్టం అని చెప్పి వాటికంటే శ్రేష్టమైనది చూపిస్తున్నాడు ఇక్కడ 13వ అధ్యాయం. అదే 13వ అధ్యాయంలో అక్కడ కూడా చెప్తాడు, కొరింథీ పత్రికలో వీటికంటే శ్రేష్టమైంది చూపించాడు అక్కడ కూడా ప్రేమను గురించి. ప్రేమ అంటే భౌతికమైనది కాదు, అది అందుకే క్రీస్తు చెప్తాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. అది కొలబద్ద ప్రేమ అంటే ఆయన చూపిన ప్రేమ, వేరే ప్రేమ కాదు. అందుకే లోకంలో భౌతిక సంబంధమైన ప్రేమ నష్టానికి కూడా దారితీస్తుంది. ప్రేమించి కొట్టకపోతే పిల్లల్ని, లేదంటే ప్రేమించి ఏదైనా కాని సంగతి చేస్తున్నప్పుడు దాన్ని ఆపకపోతే పెద్దలైనా పిల్లలైనా నష్టమని తెలిసి వాడిని వదిలిపెడితే అది ప్రేమకు తగిన ప్రతిఫలం చూపించదు. అందుకే బహిరంగ గద్దించాల, లోపల ప్రేమించటం కంటే. ఆ సంగతులన్నీ మనకున్నాయి. ఉద్దేశం ఏ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. క్రీస్తు ప్రేమ, దాన్ని వెంబడించాలి, మనం దాన్ని అనుసరించాలి. ఆ ప్రేమను కోరుతున్నాడు. అదే చివరికి యోహాను పత్రికలో కూడా దేవుడు ప్రేమే ఉన్నాడు అన్నాడు, లేదంటే ప్రేమ స్వరూపం ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రేమనే మనం ప్రేమించాలా, క్రీస్తు ప్రేమనే చూపించాలా. దాన్ని వేరైన ప్రేమలు ఉన్నాయి కాబట్టే ఆ మాటలు పలుకుతున్నాడు. క్రీస్తు చూపిన ప్రేమ వేరైనది, అది వింతైనది, అది దేనితోనూ సరిపోల్చలేనిది. అట్టి ప్రేమ నీవు నేను భూమి మీద సహోదరుల మధ్య దేవుని మీద చూపిన ప్రేమను బట్టి సహోదరులను ప్రేమించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు లోకమును ప్రేమించాడంటే అర్థం
లోకములో ఎవరి కొరకు ఆయన రక్తం పెట్టి విమోచింపగోరుతున్నాడు వారందరినీ, లోకమంతా ప్రజలందరినీ ప్రేమించాడు. అందుకొరకు తన కుమారుని ఇచ్చాడు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు నీ నా ప్రేమ విషయమై ప్రభు అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సహోదర ప్రేమ నిలువరముగా ఉండనిస్తే ఇవన్నీ చేయగలం. ఆతిథ్యం చేయగలం. తెలియకే వారు దేవదూతలకి ఆతిథ్యం చేశారు. బంధించబడినట్లుగా బంధించబడిన వారి కొరకే ప్రయాసపడగలం. శ్రమపడి ఇబ్బందుల్లో ఉన్న వారిలో మనం ఒకరిగా భావించి వారికి సహాయం చేయగలం. ఇవన్నీ ఎప్పుడంటే సహోదర ప్రేమ కలిగి ఉండినప్పుడే. తర్వాత 4వ వచనం, ఇది కూడా అంతే. ఈ వివాహ సంబంధమైన సంగతి కూడా సహోదర ప్రేమలోంచి పుట్టింది, వేరేంది కాదు. క్రీస్తులో దేవునికి సహోదరులముగా చేయబడిన మనము క్రీస్తు మనలను సహోదర ప్రేమతో ప్రేమించాడు. అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు అన్నమాట. సహోదరులను పిలిచాడు, సహోదర ప్రేమే చూపించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో అందుకే అంటాడు, ఆయన జ్యేష్ఠ కుమారుడు. ఆ కుమారుని పోలిక నీకు నాకు వచ్చిన నిమిత్తమై తండ్రికి కుమారులుగా మనల్ని తన స్వరక్తం చేత కన్నాడు, లేదంటే కొన్నాడు. ఆ సంగతులు జ్ఞాపకం చేయబడతాయి. ఈ సహోదర ప్రేమలో నుండి ఆ ప్రేమను బట్టి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంకి వచ్చేసరికి దానిని క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పాడు అక్కడ. ఇది మానవ సంబంధమైనది అయితే సహోదర ప్రేమకి, వివాహంలో ఉన్న ఆ ప్రేమకి, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమకి వేరైన ప్రేమలు ఉంటాయి, వేరైన కోణం ఉంటుంది, వేరైన సందర్భాలు ఉంటాయి. కానీ క్రీస్తు ప్రేమ లాంటిది కాదు. ఆయన దేవుడు సహోదరుడిగా వచ్చాడు. అయితే గొర్రె పిల్లగా వచ్చిన వాడు రెండవసారి వచ్చినప్పుడు అట్లాగా రాడు. అది అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ ఒక్కటే, క్రీస్తు ప్రేమ ఒక్కటే, ఆ ప్రేమ మారదు. అది అక్కడ జ్ఞాపకం చేశాడు. అందుకే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ప్రేమిస్తాడు, ఆ ప్రేమ మారదు. కానీ ఇక్కడున్న ప్రేమ వేరే. భూమి మీద శిరస్సు, శరీరంలోని అవయవాలు, ఇక్కడ వేరే సంగతులు. ప్రభువు కొరకే సిద్ధపరచబడుతున్నప్పుడు, ఆయన మహిమపరచబడిన తర్వాత సంఘము, క్రీస్తు, అది వేరు. క్రీస్తు కొరకే సిద్ధపరచబడుతున్న సంఘం, అది శిరస్సు అవయవాలతో కాదు. ఇప్పుడు సంఘముగా పెండ్లి కుమార్తె, శిరస్సు కూడా ఒక అవయవం కిందే లెక్కలోనికి వస్తుంది. అప్పుడు వేరువేరు అవయవాల వల్లే పోల్చడానికి అవకాశం లేదు. ఆయన సంపూర్తి అయిన పెండ్లి కుమారుడు, సంపూర్తి అయిన మహిమగల సంఘం. ఈ రెండింటి మధ్య దాన్ని మాట్లాడతాడు. క్రీస్తు సంఘమును ప్రేమించి. కాబట్టి ఈ యొక్క సంగతులు మనం చాలా జాగ్రత్తగా గ్రహింపులోనికి తీసుకుని రావాలి మన ఆత్మీయ జీవితంలో. అందుకే దీనిలో నుండి అన్ని, అందుకే ఆ వివాహం అన్న విషయంలో ఘనమైంది. ఏ వివాహము? ఎఫెసీ పత్రిక 5:32 చెప్పిన వివాహం. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి, సంఘం గురించి చెప్తున్నాను. దాది వివాహం అంటే అది పరసంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అందునిమిత్తమే అది ఘనమైంది కాబట్టి అటువలే దానికి సాదృశ్యంగా భూమి మీద చేసే వివాహము కూడా ఘనముగా ఎంచవలసింది. ఎందుకంటే సాదృశ్య రూపకమైన ప్రత్యక్ష గుడారానికి, నిజమైన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్య రూపంగా ప్రత్యక్ష గుడారానికి ఎంత విలువ దేవుడు భూమి మీద ఇచ్చాడో, నిజమైన వివాహం ఘనమైనదిగా పరలోకంలో జరగబోతుంది. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో దానికి ముంగుర్తిగా భూమి మీద చేసే ఈ వివాహాలన్నీ కూడా పరిశుద్ధంగా చేయాలి. అది అక్కడ ఉద్దేశం. అందుకొరకే దాని కొరకు ఖచ్చితంగా ఉండాలా, వాక్యం విషయంలో లోబడాలా స్పష్టంగా. అందుకే వెంటనే ఏమన్నాడు? పానుపు నిష్ఫలమైనది గాను ఉండాలా. లేకుంటే తర్వాత ఏమని రాశాడు? వేశ్యా సంఘులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. అంటే దేనిని గురించి మాటలు? భూ సంబంధమైన సంగతుల గురించి మాత్రమే కాదు, ఎందుకంటే దాని గురించి ఏం చెప్పట్లేదు ఇక్కడ హెబ్రీ పత్రికలో.
మరి శ్రేష్టము, మరి విశేషము చాలా మాట్లాడాడు కదా అక్కడ. బెటర్ అంటాడు, బెటర్ బెటర్ బెటర్. మరి శ్రేష్టమైన నిబంధన అంటాడు. అప్పుడైతే 12వ అధ్యాయం చివరికి ఏమంటాడు? అప్పుడైతే కనబడే సంగతులు ఇప్పుడు అదృశ్యమైందా అని అంటాడు. చివరి ఇక్కడ 18 నుండి చూసుకుంటూ వస్తే, అప్పుడు అవన్నీ కనబడేవి, వినబడేవి, ముట్టుకుంటే తాకగలిగే సంగతులు. ఇప్పుడు అలాంటిది కాదు. ఇప్పుడైతే ఏమి ఇంకా అన్నీ జీవము గల దేవుని సంఘం అంటాడు. అవి కనబడే సంగతులు కాదు. కాబట్టి ఇట్టి మరి విశేషమైన, మరి శ్రేష్టమైన, మరి నిశ్చలమైన రాజ్యం, ఇలాంటి ప్రదేశానికి మనం వెళ్ళబోతున్న మనము సహోదర ప్రేమ విషయంలో దాని అర్థం ఇక్కడ చెప్తున్నాడు. అధ్యాయం అంతట్లో కూడా దాని అర్థమే చెప్తున్నాడు. అది ఉంటే ఎలాగుంటాము, దాని కొరకే జీవించాలి, అది కలిగి ఉండి జీవించాలి. లేకపోతే పాన్పు నిష్కల్మషమైనది ఉండాలి, ఏ కళంకమైన ఉంటే దేవుని ఎదుట యోగ్యులంగా ఎంచబడలేం. ఆ మహిమ గల పరిశుద్ధమైన సంఘంలో నీవు నేను ఉండలేం. ఇహలోక మాలిన్యము నీకు నాకు అంటుకుని వాటితో ఇటు ప్రభువు కావాలి, ఇటు లోకము కావాలా, ఇలాగ జీవిస్తే ఇటు ప్రభువును ప్రేమించి లోకమును ప్రేమించితే అటు వాళ్ళలో క్రీస్తు ప్రేమ ఉండదు. క్రీస్తు ఆత్మే ఉన్నాడు అలాంటి వాళ్ళు. అందుకే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు, ఆయనతో ఉండలేడు. అందుకే చివరి వరకు పౌలు తన జీవితంలో అదే పోరాటం, దాని కొరకు ప్రయాసం. ఎందుకంటే ఏ విధము చేతనైనా నేనేం చేయాలా? క్రీస్తును సంపాదించుకోవాలా, ఆయనలో కనబడాలా. ఆయన వచ్చినప్పుడు ఆయనలో అగుపడి నిమిత్తం అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో. నేను విషయం కూడా గురి కలిగి ఉండాలా, దాని కొరకు తగినట్టుగా ప్రభువుకి సంతోషపెట్టేటట్టుగా, ఆయనకి ఇష్టంగా ఉండేటట్టుగా భూమి మీద జీవించాలి. ఆయన ఏం చేశాడు అదే చేయాలి. ఆయన ప్రేమించాడు, భౌతికమైన ప్రేమ అట్టి ప్రేమే. ఆయన ద్వేషించాడు, భౌతికమైన ద్వేషం అట్టి ద్వేషమే. ఇవన్నీ సహోదర ప్రేమలోకి వస్తాయి. భూమి మీద ఆయన చేసి చెప్పాడు, నేను మీకు ఇలా చేస్తే మీరు కూడా మీ సహోదరులకు అట్లా చేయవలసిందే అన్నాడు 13వ అధ్యాయంలో యోహాను సువార్తలో. పాదములు కడిగి తువాలతో తుడిచిన తర్వాత నేను ఆయన అడుగు జాడల్లోనే నడుచుకోవాలా. అందుకే మాదిరించి వెళ్ళాడు 2:21 పేతురు మొదటి పత్రిక ప్రకారం. కాబట్టి ఈ క్రమం చాలా ప్రాముఖ్యమైనది. ఈ సహోదర ప్రేమ ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆ పరిశుద్ధమైన వివాహంలో నీవు నేను పాలు పొందగలం. లేకపోతే అందుకే స్పష్టంగా అక్కడ చెప్పాడు, పాన్పు నిష్కల్మషమైంది, నీవు పవిత్రుడిగా ఆయన ఎదుట నిలబెట్టబడాలి. అందుకే వాక్యం ఎదుకు స్నానం చేత పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. దాని కొరకే తను తాను అప్పగించుకున్నాడు. అందుకొరకే కదా ఆ యొక్క మేజర్, ఆ యొక్క అతి శ్రేష్టమైన సంగతి మర్చిపోతే ప్రభు ఎదుట నిలవలేం. అది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఎల్లప్పుడూ వాక్యం ద్వారా పరిశుద్ధపరచుకున్న సంఘముగా కొనసాగుతాం. అది దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత. హృదయంలో దేవుడు తన వాక్యాన్ని పెట్టి ఆయన ఎదుట పాపం చేయకుండా మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆ వాక్య బీజం వల్ల మనం జన్మింపజేశాడు. అది ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఎవడైనా కళంకం కలిగి ఆయన ఎదుట నిలబడ్డానికి కోరి అప్పటి వరకు తను సరి చేసుకోకపోతే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఏమని? వేశ్యా సంఘులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. అప్పుడు తీర్పు దినం రాబోతుంది. అప్పటి వరకు గోధుమలు గురుగులు కలిసే ఉంటాయి. ఆ దినం రాబోతుంది, అప్పుడు ఉంటుంది సంగతి. అప్పుడు తీర్పు సమయం, అప్పుడు తీసేయడం, అప్పుడు అగ్నిలో వేయడం, అప్పుడు కాల్చేయడం. అప్పటి వరకు రెండింటిని ఏం చేయమన్నాడు? పెరగనివ్వండి, పర్లేదు, రెండింటికి ఆహారం పెట్టండి, రెండింటిని పెరగనివ్వండి. కారణం ఏంటి? వాటితో పాటు వీటికి నాశనం రాకూడదు, నష్టం రాకూడదు. అవి తీసేస్తున్నప్పుడు వీటికి ఏ అపాయం కలగకూడదు. అందుకు పెట్టాడు. అంతే. మనం దేవుని దృష్టికి తప్పించుకున్నాంలే, కనబడట్లేదు దేవునికి అన్నట్టుగా అనుకోవడానికి లేదు. ముందుగానే చెప్పాడు, అందుకుండనిస్తున్నాను ఆ సంగతులు. అయితే ఒక దినం రాబోతుంది, తీర్పు దినం రాబోతుంది. దేవుడు వ్యభిచారులకు, వేశ్యా సంఘులకు తీర్పు తీరుస్తాడు. 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందిండుడి, నిన్నేమాత్రం విడువను. అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సహోదర ప్రేమ కలిగి కొనసాగుతున్నప్పుడు ఇంకా వేరే వాటిపైన
ఆధారపడం, కేవలము ప్రేమించి సంపూర్తిగా తను ఏం చేశాడు, అప్పగించుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తం, అందుకే మనలను ధనవంతులుగా చేయవాలని ఆయన ఏమయ్యాడు, దరిద్రుడు అయిపోయాడు, సంపూర్తిగా ఖాళీ చేసేసుకున్నాడు. అదే మనం చేయాలి, సంపూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ధనం ఉండొద్దని అక్కడ ఏం చెప్పట్లే. ధనాపేక్ష లేని వారై కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండండి. ఎందుకంటే మీకు ఏం కావాలో మీ పరలోకపు తండ్రి ఎప్పుడు మీకు ఇస్తాడు. మీరు లేమిలో ఉన్నారా, మీకు లేమి అవసరం, అది అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మీరు కలిమిలో ఉన్నారా, అది మీకు అవసరం ఆ సమయానికి. అంతేగా ముందుగానే ప్రణాళికలు వేసుకుని, ధనాపేక్ష అంటే ఉద్దేశం అది. ప్రభు ఆ దినాన్ని ఉంటాడో లేడో, ఈ దినం ఉన్న ప్రభు బాగానే ఉంది, ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, రేపు ప్రభు ఉంటాడో లేదో. ప్రభువుకు ప్రత్యామ్నాయంగా ధనం, ప్రభువుకు ప్రత్యామ్నాయంగా పరిస్థితులు, ప్రభువుకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగం, ప్రభువుకు ప్రత్యామ్నాయంగా రతిగా వివాహం, లేదా వేరే వేరే సంగతులు. దేని మీద ఆధారపడి అంటే ప్రభువు లేకపోయినా అది ఉంటే చాలు. అది ఆరోగ్యపరంగా మెడిసిన్సే కావచ్చు, ఇవేవి తప్పు కాదు. వివాహం తప్పు కాదు, ఉద్యోగం చేయడం తప్పు కాదు, డబ్బు సంపాదించడం తప్పు కాదు, టాబ్లెట్లు వేసుకోవడం తప్పు, ఇవేమీ కాదు. కానీ దేనికంటే ప్రభు అవసరం లేదు, ఇవి ఉంటే చాలు అనేదానికంటే. అందుకే వెంటనే చెప్తున్నాడు, ధనాపేక్ష లేని వారై కలిగిన దాంతో తృప్తిగా ఉండండి. మాకేముంది, మాకేమి లేదు అనొద్దు. ఎప్పుడు క్రైస్తవులు ఏంటి, దేవుని బిడ్డలమేంటి అలాగ అన్నానికి వీలు లేదు. ఎందుకంటే భౌతికంగా ఏమీ లేకపోయినా మనకు ఎవరున్నారు, ఆయన ఉన్నాడు. ఆయన సర్వసమృద్ధి గలవాడు. ఆయన ఉంటే ఇంకా దావీదు అన్నాడు, లేదంటే కీర్తనకారుడు అన్నట్టుగా, నీవు నా ఆకాశమందు నీవు నాకుండగా, ఆకాశమందున ప్రభు గూర్చే అట్లా మాట్లాడితే, ఇప్పుడు ఆత్మదేవుడు నీ నా హృదయంలో ఉన్నాడు, ఎక్కడో లేడు, ఇప్పుడు సమీపించాడు, హృదయంలో నివాసం చేస్తే దేవుణ్ణి కలిగిన నీకు నాకు కొదివేంటి అసలు? అలాగ చెప్తున్నామంటే, అలాంటి అనుభవం ఒకళ్ళు బయటికి చెప్పకపోయినా అలాంటి కృంగుదల నీకు నాకు ఉందంటే, ఆ ధన విషయంలో మాత్రమే కాదు, ఏ విషయంలోనైనా, ఒంటరితనం కావచ్చు, నిరుత్సాహ పరిస్థితులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆయా సమస్యలు కలిగిన కుటుంబాల్లో కానీ, సమాజంలో కానీ, ఉద్యోగ పరిస్థితుల్లో కానీ, చదువుకునే చోట కానీ, ఆయా పరిస్థితులు కృంగదీసినప్పుడు కావచ్చు, నీతోని ప్రభునాడని నిశ్చేత ధైర్యం లేకపోతే సహోదర ప్రేమ లేనట్టే, మనం ఆయనలో ఉన్నట్టు కాదు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలి. మీకు ఏదైతే ఉందో దాంతో తృప్తి. కారణం అక్కడ చెప్పాడు, అందుకే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని చెప్పినవాడు ఆయనే కదా. చెప్పినవాడు నీతో ఉండగా ఇంకా మనకి వేరే సంగతుల మీద ఎందుకు, అది అక్కడ ఉద్దేశం. అందుకే ఇది చాలా ప్రాముఖ్యం. కలిగిన దానితో తృప్తి కలిగి ఎవడు లేడో వాని యొద్ద వానికి కలిగింది కూడా తీసివేయబడుతుంది. అది ముందుగానే చెప్పాడు, కలిగింది కూడా వాని యొద్ద నుండి తీసివేయబడుతుంది. ఎవడైతే కలిగిన దాంతో తృప్తి చెందుతాడో వాడికి, తృప్తి చెందడం అంటే దాన్ని అనుభవిస్తాడో అని అర్థం. అక్కడ కలిగిన దాన్ని సమృద్ధిగా అనుభవించడం, రేపటిగా దాచుకోవడం కాదు. అంటే అర్థం అలా వద్దని కాదు, మళ్ళీ దాన్ని భౌతికంగా వేరే విధంగా ఆలోచన చేయొద్దు. కాబట్టి కలిగిన దాంతో తృప్తి అంటే కావాలని ఈరోజు ఉపవాసం ఉండి రేపు తిందాం అనుకోవడం కాదు, అది ఉద్దేశం. లేదంటే కలిగిన దాంతో తృప్తిగా భోజనం చేసి తృప్తిగా ఉండేదానికి బదులుగా ఎప్పుడో ఏదో చేయాలని దాచిపెట్టుకోవడం కాదు. అధికంగా చేయకుండా అది వేరే, లగ్జరీగా ఉండకుండా వేరే వేరే కూర్చుకోవడం వేరే, అది వివేచనతో కూడిన జీవితం. అలా కాదు నేను అనేది. స్పష్టత చాలా ప్రాముఖ్యం. కలిగిన దానిని అనుభవించిన నిమిత్తం అక్కడే ఆదాము తప్పిపోయాడు. జ్ఞాపకం చేసుకోండి, ఆదాము అక్కడే తప్పిపోయాడు. దేవుడు ముందుగానే అనుభవించడానికి పెట్టాడు ఆదాముని. తాను కూడా విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఇన్ని దినాలు పని చేసి ఆయన కూడా ఏం చేశాడు, పని నుంచి రెస్ట్ తీసుకున్నాడు, లేదంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన. ఆదాము నా విశ్రాంతి దినంలో ప్రవేశపెట్టినప్పుడు తప్పిపోయాడు ఆదాము. అలాగ మనం తప్పిపోకుండా నిమిత్తం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలికగా చేశాడు. ఏలు అధికారిగా ఉండంటే అనుభవించే విషయంలో అక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులమైన మనం ఈ అనుభవించే క్రమంలోనే ఎక్కడ తేడా వచ్చేస్తుందంటే, తోటి సహోదరులతో మనం కలిసి ఉన్నాం, దేవుడు మనకి ఇచ్చింది మన ఒక్కడికే కాదు సంఘానికి ఇచ్చాడన్న సంగతి మర్చిపోతాం. సంఘము కొరకైన
లేదంటే సహోదరుల కొరకైన ఒక పాత్రకు నిన్ను పెట్టాడు, మరొక పాత్రగా మరొక పనిలో మరొకటి పెట్టాడు. కలిసి చేసే విషయంలో తప్పిపోయి సహోదర ప్రేమను కోల్పోయిన కారణాన్ని బట్టి కలిగిన వాటితో మనం ఏం చేయలేకపోతాం, తృప్తి పొందలే. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకు పెట్టాడు, నీకు ఎంతెందుకు ఇచ్చాడు, లేదంటే ఈ ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు, ఈ యొక్క అధికారం ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే వాటితో నీవు నీ సహోదరులు కలిగి అనగా సంఘంతో కలిసి ఏం చేయాలి, సార్వత్రిక సంఘమైన క్రీస్తు శరీరంతో కలిసి తృప్తి కలిగి ఉండాలి. ఇది ప్రాముఖ్యం. లేమిలో, ఇది కలిమి అంటే ఓన్లీ ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా, లేమిలో కూడా ఏముండాలా, కలిగిన వాటితో అంటే కలిగిన సమృద్ధినే కాదు, కలిగిన లేమిలో కూడా. ఇట్టి లేమిలో ఉన్న నిన్ను కలిగిన వేరే సహోదరునితో కలిపి సంఘంలో పెట్టాడు. అదే మొదటి నుంచి వారు అదే చేస్తారు. వారు కలిసి భోజనం చేశారు. కలిసి వారు తమ కలిగినదంతా ఎలా ఉంచుకున్నారు, సమిష్టిగా ఉంచుకున్నారు. దానిలో ఏది కూడా మాదని ఎవడు అనుకోలేదు, సమిష్టిగా ఉంచుకున్నారు. అది ఉద్దేశం. అక్కడ అదే ఉద్దేశంతో ముందుకు చెప్తున్నాడు. ఇక్కడ కారణం అది ఎందుకు పెట్టాడంటే ఆయన ఉన్నాడు, ఆయన చూపిన ప్రేమను బట్టి భౌతికంగా కలిగిన వాడు లేనివాడికి ఇస్తున్నాడు, లేనివాడు కలిగిన వాళ్ళ దగ్గర తీసుకోవడం కూడా. బయట ఊరికే ఎవడని ఇస్తే తీసుకోరు కొద్దిమంది. ఆ పౌరుషము, దాన్ని ఏమంటారు, ఆత్మగౌరవం అంటారు. కానీ అట్లా కాదు, సంఘములు అలా కాదు, సంఘములు అలా కానే కాదు. ఈ రెండింటికి ఇచ్చే మనసు ఇచ్చిన వాడు తీసుకునే మనసు కూడా ఇస్తాడు. ఎందుకు? అది ప్రభువు వలన ప్రేరేపించబడిన సంగతులు అవి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. అందుకే నేను ఏమాత్రం విడను, నిన్ను ఎన్నడను ఎడబాయను చెప్పినవాడు ఆయనే. కాబట్టి ఈ మనసు కలిగి ఉంటాడు. తర్వాత వీడు వ్యతిరేక్తమైన పరిస్థితులు వచ్చినప్పుడు సైతం, అది శత్రువు వచ్చిన దురాత్మల సమూహం కానీ, లోకము కానీ, అపవాది కానీ, బంధువులు కానీ, పరిస్థితులు కానీ, ఏది ఆరోగ్యము కానీ, ఏ పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చినా ఒకటి చెప్పగలం, ప్రభు నాకు సహాయం, నేను భయపడను. ఆయన సహాయకుడిగా ఉంటే ఎవడు భయపడతాడు? అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభు నాకు సహాయం, నేను భయపడను. నరమాత్రులు ఎవడేం చేయలేడు. మంచి ధైర్యంతో చెప్పగలిగిన స్థితి, ఆ స్థితి కొరకు ప్రభుని ప్రార్థించవద్దులమైన. అట్టి స్థితి, ఎలాంటి ముందున్న పరిస్థితులు ఎట్లాంటివి వచ్చినా దాని కొరకు సిద్ధంగా ఉండవలసిన వారమైనా. ఆ తర్వాత అనేక సంగతులు చెప్తూ వచ్చినాడు. మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులుగా వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, ఒకటే రీతిగా ఉంటాడు. నానా విధములైన అన్ని బోధలు చేత త్రిప్పబడద్దు. భోజన పదార్థాలను బట్టి కృపను బట్టి హృదయము ఇది చెప్తున్నాడు. సహోదర ప్రేమను గురించి మాట్లాడుతూ, క్రీస్తు ప్రేమను గురించి మాట్లాడుతూ, భోజనాలను బట్టి కాదు, లేదంటే తినుట త్రాగుట, కొరింథీ పత్రికలో అంటాడు కదా, ఆడుటకు లేచిరి, అది కాదు ఆయన కోరేది. ఎందుకు తర్వాత చెప్పాడు. కృపను బట్టి హృదయం స్థిరపరచుకుంటే మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి స్పష్టంగా చెప్పేశాడు. ఇక్కడ కొండ మీదన్నా కనీసం వారు తమ ఫలం పొంది ఉన్నారు, భూమి మీద అంటాడు, అంటే భూమి మీదన్నా ఇస్తున్నాడని. కానీ ఇంక ముందుకు వచ్చేసరికి ఏమంటాడు, భోజనం కొరకు ప్రయత్నం, అంటే ఇహలోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపెడుతున్నావా, మీకు ఏమీ లేదు, ఇక్కడ లేదు అక్కడ లేదని అర్థం. ఇక్కడ అనుభవించలేవు, పరలోకంలో ఎలాగో నీకు లేదు, ఇక్కడ కూడా అనుభవించలేవు. జాగ్రత్త, ముందుకెళ్ళే కొలది మరీ కఠినకరమైన దినాలై. అదే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. భోజనమును బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు, ఏమీ లేదు. తృప్తి అంటే భౌతికంగా తృప్తిపడి కొనసాగుతున్నారు కానీ దానివల్ల నష్టమే, ప్రయోజనం ఏమీ లేదు. వారేం కోరుతున్నారో దానివల్ల వారికి ఏమొస్తుంది, నష్టమే. భోజనం కోరుతున్నారు, భోజనం ఇస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ దినాల్లో ఆహారం ఎంత ఎక్కువ తింటే అంత నష్టం. ఎందుకంటే అదంతా ఏమైపోయింది, కలుషితం అయిపోయింది. ఆ మాదిరిలో అర్థం చేసుకోవచ్చు. నువ్వు కోరింది ఏదైనా, అది నువ్వు తిరగడానికి కారు కావచ్చు, లేదంటే ఉండడానికి ఇల్లు కావచ్చు, లేదంటే వేరే ఏమైనా కావచ్చు, దేవుడు నీకు ఇచ్చింది కాకుండా నీకు నీవుగా ఇష్టపడి అడిగింది. మళ్ళీ ఈ రెండింటికి మా వ్యత్యాసం గమనించండి.
దేవుడు నీకు ఇచ్చినప్పుడు శ్రేష్టమైనది, నీకు అవసరమైనది ఇస్తాడు, అది మనకు శ్రేష్టమైనది. మనము మన కొరకే గొప్పది కోరుతాం, ఆ దేవుని దృష్టికి మనకు అది మంచిదని అనిపించదు, మన కంటికి అది ఇష్టంగా కనబడిన కారణాన్ని బట్టి. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి వారికి ఏమీ ప్రయోజనం లేదు, కలుగలేదు. తర్వాత బలిపీఠం ఉంది. ఇప్పుడు క్రీస్తుని మళ్ళీ తీసుకొచ్చేసాడు. ఇక్కడ కూడా ఆ యాజకత్వాన్ని మళ్ళీ తెచ్చాడు. మన కొరకు కాదు, ఎదుటివాని కొరకే ఈ సహోదర ప్రేమను వివరించాడు అంతే. కావున యేసు కూడా సహోదరుల కొరకే, లేదంటే ప్రజలను పరిశుద్ధపరచుట కొరకే గౌని వెలుపడి శ్రమ పొందాడు. మనం కూడా ఆయన దాకా ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్తాం. ఈ మాటలని చెప్పాడు. చెప్పిన తర్వాత 18వ వచనం, కాబట్టి ఈ సంగతులన్నీ కూడా మరలా ప్రార్థించమని కోరుతున్నాడు. తర్వాత 20వ వచనం, గొర్రెల గొప్ప కాపురిని యేసును మన ప్రభువును నిలిచిపోయిన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తకి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని, అదే సహోదర ప్రేమ. ఆయనకి ఇష్టమైంది మనం చేయడమే, ఆయన ప్రేమించినట్టు. ఆయనకి ఇష్టమైంది అంటే ఆయన ప్రేమించినట్టు. ఆటోమేటిక్ ఇదే చివరి వరకు అదే చెప్తాడు. ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు మనం ప్రార్థించడానికి వచ్చిన ఇట్టి క్రీస్తు ప్రేమ నేను కలిగి ఉండాలి. క్రీస్తుకు వేరుగా క్రీస్తు ప్రేమించింది మనం ప్రేమించి సంతోషపడిపోవడం కాదు, క్రీస్తు ద్వేషించిన దాన్ని కూడా మనము ద్వేషించబద్దులమైన ఇటు వివేచనతో తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. లోకంలో దేశంలో చూస్తే ఆయా నష్టాల విపత్కర పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో నీకు నాకు బంధింపబడిన వారిగా, శ్రమల్లో ఉన్న వారిగా, మనకు కూడా కేరళ ప్రాంతాల్లో చూస్తే భయంకరమైన పరిస్థితులు, కారణం ఏదైనా అయి ఉండొచ్చు. కానీ మనం ప్రార్థించబద్దులమైన దేవుడు నీకు నాకు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, ఆ స్పర్శ ఇచ్చాడు. కారణం ఏంటి? సహోదర ప్రేమ. అందుకే ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. అందుకే వేచి ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆయనే కలిగి ఉంటే అట్టి దీర్ఘశాంతం అనే ఆత్మఫలాన్ని నేను ఫలించబద్దులమైన. ఆత్మఫలంలో అది కూడా భాగం, దీర్ఘశాంతం. కాబట్టి ఈ సహోదర ప్రేమలోనే వస్తుంది. అది కూడా ప్రేమతో సంతోషము, తర్వాత వాటి వలన కలిగే సమాధానం, ఆ తర్వాత వస్తుంది. కాబట్టి ఈ క్రమాన్ని నేను ఎరిగి వాటి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే, ఇప్పుడు ప్రభు ఆయన కృప మనకు తోడుగా ఉంచుతాడు. చివరి వచనం ప్రకారం ఆయన కృప మనకు తోడుగున్నప్పుడు మనకు కావాల్సిన సంగతులు అన్ని దేవుడు మనకు ఆ కృపలోనే ఆయన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మనకి అన్నీ ఇస్తాడు మహిమలో. అయితే ఈ భూమి మీద ప్రార్థించడానికి వచ్చిన నీ దినం ఈ సంగతులు జ్ఞాపకం చేసుకునే నిమిత్తమై క్రీస్తు ప్రేమ, సహోదర ప్రేమ అంటే నిలవరముగా ఉండనివ్వండి. ఈ గ్రహింపుతో కిందన వచనాలని దానికి గ్రహింపు కొరకు రాశాడు. ఈ గ్రహింపుతో ఆయన మార్పు లేని ప్రేమతో నన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి ఆయన ప్రేమను రుచించున్న నేను కూడా దానికి తగినట్లుగా క్రీస్తు సంఘమును ప్రేమించాడు. సంఘంలో ఉన్న నీవు కూడా ఎవరిని ప్రేమించాలా? సొంత శరీరమైన సంఘాన్ని ప్రేమించాలి. క్రీస్తుని ప్రేమించినట్టే సంఘాన్ని ప్రేమించాలి. అది సహోదర ప్రేమ. ఆ ప్రేమలో నిన్ను నీవు కూడా ప్రేమించుకోవాలా. ఆ ప్రేమలో ఏముంది? నీవు కూడా క్రీస్తుకు సంబంధించిన వాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు వెలుపెట్టుకొనబడిన వారు. మీ సొత్తుని మీరు ప్రేమించొద్దు, మీరు కాదు కదా, మీరు ఆయన వారు. కాబట్టి మన శరీరాలు మనం కాపాడుకోవాలా, మన ఆత్మను కాపాడుకోవాలి, మన ప్రాణాన్ని కాపాడుకుంటూ, మందని కాదు ఆయన కొరకే మనం ఉన్నాం కాబట్టి ఆయనది కాపాడినట్టు మనం కాపాడాలి. మనం కాదు, అది స్వార్థం. అలా కాదు, మనం క్రీస్తు వారం, క్రీస్తుది మనం కాపాడుతున్నాం. అలాగున అందుకొరకే మనం పరిశుద్ధపరచుకోవాలా, మనం పవిత్రపరచుకోవాలి. మనం క్రీస్తు కలిగిన లక్షణాలు, పవిత్రత, పరిశుద్ధత అంటే ఆయన కలిగిన లక్షణాలు మనం కలిగి ఉండడమే. అట్టి లక్షణాలు ప్రభు నుంచి అవి కోరుకున్నారు వారు. హానోక్ కానీ, హేబేల్ కానీ, లేదంటే తర్వాత దినాల్లో నోవహు కానీ, అబ్రహాము కానీ కోరుకున్న కారణం చేత వారు దేవుని చేత ఏర్పరచబడిన వారిగా, ఎన్నిక చేయబడిన వారిగా హృదయాన్ని దేవుడు వారిని చూచాడు. నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. నీవు నేను కూడా ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, జగత్తు పునాది వేయబడకునిపై ప్రేమ చేత క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పరచుకొని ఆ కుమారుడు అద్వితీయుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనల్ని కూడా కుమారులుగా స్వీకరించి సహోదరులను పిలిచి సహోదర ప్రేమను చూపించి ఈ ప్రేమతో మీరు కూడా ఒకరినొకడు ప్రేమించుకోండి. ఇది ప్రేమ అంటే, వేరేంది కాదు.
లోకానుసారమైంది కాదు. ఈ స్పర్శ అంతా గుర్తెరిగి ప్రభు ఏదైతే మిమ్మల్ని సంధించాడో మాట్లాడినాడో దాన్ని బట్టి ప్రభుని అడుగుదాం. ఏది కొదుగుందో అది ప్రభుని అడుగుదాం. ప్రభు వీటితో పాటు సమస్తమైన వాటిని మీకు ఇస్తాడు. సొంత కుమారుని ఇచ్చినవాడు సమస్తాన్ని ఇస్తాడు. ఇచ్చిన స్థాయిని బట్టి ఈ భూమి మీద సైతం కలిగిన వాటితో ఏం చేయాలా? తృప్తి కలిగి ఉండాలి. అంటే ఉద్దేశం ఏంటంటే పౌలు అంటాడు, నాకు కలిగిన ప్రతీదీ ఆత్మల కొరకే వ్యయపరుచుకుంటున్నాను. ప్రతీదీ చేసి ఖర్చు పెట్టేశాడు ఇక్కడ. అందుకే ఫిలిప్పీ పత్రికలో అనుకుంటా అంటాడు, నేను కలిమిలో ఉండ ఎరుగుదును, కడుపు నిండి ఉండుటకును, ఆకలి ఉండి ఉండుటకును అన్ని అభ్యాసం చేసుకున్నాడు, అన్నీ నేర్చుకుంటున్నాడు. అన్ని పరిస్థితుల్లో తృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాడు. సంపన్న స్థితిలో నుండి ఎరుగుదును, రెండు తెలుసు ఆయనకి, రెండిట్లో నేర్చుకుంటూ వెళ్తున్నాడు. ఏ పరిస్థితుల్లో దేవుడు పెట్టాడో వాటిలో లేక కాదు, ఉన్నవన్నీ ఏం చేస్తున్నాడు? ఇచ్చేస్తున్నాడు, వ్యయపరుచుకుంటున్నాడు, తీసుకుంటున్నాడు కూడా. అది అక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఇస్తున్నాడు, తీసుకుంటున్నాడు. మీ వలన పంపిన సంగతులు నాకు దేవుని ఎదుట మనోహరం అని చెప్తాడు అక్కడ ఫిలిప్పీ పత్రికలో అనుకుంటా. అవి తీసుకున్నాను, ఎపఫ్రోదితు వలన మీరు పంపించారు, అవి తీసుకున్నాను. సువాసన అంటాడు, తీసుకోవడం కూడా నేర్చుకున్నాడు, ఇవ్వడం నేర్చుకున్నాడు. సంపూర్తిగా ఎప్పుడైతే ఇచ్చేస్తాడో రెట్టింపు పొందడం నేర్చుకున్నాడు. ఎందుకంటే తనకు తెలుసు తనది అని ఉంచుకున్నది ఎప్పుడు తనది కాదు. ఏదైతే తనది తనకు సహాయపడతాను ఉంచుకున్నాడో తనది కాదు. ఇస్కరియోతు జీవితంలో చూస్తాం ఆ సంగతులు. ఏదైతే తనదని పెట్టుకుంటామో, దేని మీద అయితే ఆధారపడ్డాక పెట్టుకుంటామో అది మనది కాదు. ఈ భూమి మీద కూడా దాన్ని ఇక్కడ అనుభవించలేము, పరలోకంలో ఎలాగూ పాల్లేదు. ఈ జాగ్రత్త కలిగిన వారమై అలాగ మనం ఉండకుండా నశించిపోయేవారు పౌలు వలె, అపోస్తలుల వలె ప్రభు కొరకే జీవించి మరి శ్రేష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వలె ఆ ప్రేమను కలిగి జీవించడానికి తీర్మానం కలిగి మిగిలిన సంగతుల్లో మరి ప్రాముఖ్యం వాక్యానుసారంగా మొదట ప్రార్థించిన తర్వాత ప్రభు మీతో మాట్లాడిన దాన్ని బట్టి, ఆ తర్వాత దేశంలో జరుగుతున్న విపత్కర పరిస్థితులను బట్టి అనాథలుగా విడువబడి అపాయాల్లో చిక్కుని ఇబ్బంది పడుతున్న వారికి సహాయకంగా వెళ్ళిన ఆ యొక్క సిబ్బంది లేదంటే ఆ యొక్క సైన్యం వారందరి కొరకై కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. వారితో బంధించబడినట్టుగా శ్రమ పడుతున్నట్లుగా మనం కూడా వారి కొరకై ఇక్కడ దేశంలో ఒకటే కాదు ప్రపంచ నలుమూలలో ఎక్కడైతే ఏ అవసరతలు దేవుని ప్రజలు కలిగి ఉన్నారో వారందరి కొరకై వారు ఉన్నంత వరకు క్లుప్తంగా బిగ్గరగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి.